జిల్లా దర్పల్లి మండలంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గోవిందుపల్లి బేలియతండ మర్యాదతండ దమ్మనపేట దుబ్బాక రేకులపల్లి గ్రామాల్లో ముమ్మరం ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు టపాసులు పేల్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు। నిజామాబాద్ శాసనసభ్యులు భూపతి రెడ్డి మాట్లాడుతూ పువ్వు గుర్తు రైతులంటే పట్టింపు లేదని మోడీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి అన్ని రకాల ఎరువుల ధరలు పెంచి పెట్టుబడి రెండింతలు చేశారన్నారు। కాంగ్రెస్ పాలనలో పంటలకు మద్దతు ధర 450 నుండి 1350 రూపాయలు అనగా మూడింతలు పెరిగిందని గుర్తు చేశారు। మన ముఖ్యమంత్రి చేసుకున్నాం। అక్కడ ఇందిరాగాంధీ గారి మనమడు రాహుల్ గాంధీ ఎవరు ఇందిరాగాంధీ మనమడిని మనం ప్రధానమంత్రి చేసుకోవాలి। చేసుకుంటే ప్రధానమంత్రి చేసుకుంటే ఇవాళ మన 6 గ్యారంటీ లాగానే మన తుక్కుగూడలో రాహుల్ గాంధీ గారు వచ్చి 5 గ్యారంటీలు ప్రకటించిండు। అందులో ముఖ్యమైనది చెప్తామని ఇక్కడ మీరందరూ కూడా దయచేసి గమనించండి। మనకు భూమి లేని వాళ్లకు మరి పంటలు లేనప్పుడు ఉపవాసం ఉండకూడదు, వాళ్ళకు ఉపాధి కల్పించాలని చెప్పి ఉపాధి హామీ పథకం మన గుట్ట పని మొదలు పెట్టినాం। ఎవరు పెట్టినాం? సోనియా గాంధీ గారు అప్పుడు 10 ఏళ్ల కింద పెట్టింది। అప్పుడు ఎంత ఉండే? 150 రూపాయలు ఉండే। ఇవాళ 10 ఏళ్ళైంది, 1 రూపాయలు పెరిగిందా? 100 రూపాయలు కూడా వస్తలేవు। ఇవాళ కూడా టెంట్లు ఉండలేవు, మంచినీళ్ళు ఉండలేవు, పావుడ గడపారు ఉండదు, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మెడికల్ కిట్ ఉండదు, ఇంకా మొత్తం ఎత్తేద్దామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। కాబట్టి ఈ మీరందరూ కూడా గమనించండి, ఈ 5 గ్యారంటీలలో ఒకటి రోజు మీకు ఎంత ఇస్తాం తెలుసా? ఉపాధి కూలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 400 రూపాయలు, ఇవాళ 150 ఉన్నది, 400 రూపాయలు చేస్తున్నాం। మీరు ఒక నెల రోజులు చేస్తే మీకు 12,000 వస్తాయి। చదువు ఎస్సీ కాలనీలో ఒకటి ఎన్ఆర్డిఎస్ నుంచి సీసీ రోడ్ వేయించుకున్నామన్నా। అలాగే మాకు ఈ సమస్యలు ఖచ్చితంగా మా చిన్న విలేజ్ అన్న, ఇంతకు ముందు 5 సంవత్సరాల కింద నేను మీతో పనిచేశాను। ప్రతి విలేజ్కి వస్తే ప్రతి విలేజ్లో 2, 3, 4 లక్షలు మీరు ఎమ్మెల్సీ ఉండి ఇచ్చిరన్న। నేను ప్రతి విలేజ్లో మీతో చూసినా, ప్రతి విలేజ్లో ఒక రూము 2 లక్షల నిధులతో 3 లక్షల నిధులతో భూపతి గారు ఇచ్చిన నిధులతో అని చెప్పి ఉంది। గోవిందపల్లి మాత్రం లేదన్నా అని ఆ రోజు అడిగితే నన్ను అడిగేవారు లేరు, మీరు ఎవరు నచ్చు అడిగేరా విషయం కరెక్ట్ అన్నా? మేము ఉన్న భూమిని గుంజుకున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూమిని మన తాండలో ఒక పిల్లగానికి ఉద్యోగం రాలే, అప్పుడు చెప్పినాం మేము కాంగ్రెస్ పార్టీకి గెలిపియండి, మీ పోడు భూముల సమస్య తీరుస్తామని చెప్పినాం। ఇక్కడ పోడు భూములు అప్పుడు కూడా నేను కూడా ఇక్కడికి వచ్చినాం, మీకు అందరూ కూడా ఇవాళ మనం వచ్చిన 2 నెలలు కూడా కాలేదు, ఎన్నికల కూడా వచ్చింది మళ్ళా। కాబట్టి మీ పోడు భూముల సమస్యను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తీరుస్తాం, కాకపోతే కొంచెం టైం పడుతుంది। మీరు రాగానే ఏమైందంటే 3 నెలల పని కాదు అది। ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కూడా మన తాండాలో ఎక్కడన్నా ఇండ్లు కట్టినాయంటే ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయా లేకుంటే కేసీఆర్ ఇండ్లు ఉన్నాయా? మరి అందుకని